మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భద్రతా దళాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. బాలబోడి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు రహస్య ఆయుధ తయారీ కేంద్రాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. భారీగా ఆయుధాలు యంత్రాలను స్వాధీనం చేసుకున్న ఈ ఆపరేషన్ భద్రతా వర్గాల్లో కలకలం రేపింది. ఈ ఆపరేషన్ గడ్చిరోలి ఎస్పీ ఎం రమేష్ పర్యవేక్షణలో జరిగింది. గడ్చిరోలి పోలీసులు C60 కమాండోలు, ప్రాణహిత స్పెషల్ ఆపరేషన్స్ టీం, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్స్ అలాగే CRPF బలగాలు ఆపరేషన్లో పాల్గొన్నాయి. అటవీ ప్రాంతంలో భూమి అడుగున దాచిన భారీ ఆయుధ తయారీ సామగ్రిని గుర్తించారు. సుమారు 5 నుండి 6 టన్నుల బరువున్న లాత్ మిషన్, డ్రిల్లింగ్ మిషన్ సహా అనేక కీలక యంత్రాలను అక్కడికక్కడే ధ్వంసం చేశారు. 150 క్లేమోర్ మైన్లు, బ్యారల్ గ్రెనేడ్ లాంచర్లు, పైపులు, అలాగే 220కి పైగా 12 బోర్ తుపాకీ పైపులు, రైఫిల్ రాడ్లు, మెటల్ స్ట్రిప్స్ తో పాటు మావోయిస్టులకు సంబంధించిన విప్లవ సాహిత్యాన్ని కూడా స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో లొంగిపోయిన మావోయిస్టుల సమాచారం ఆధారంగా ఈ రహస్య స్థావరాన్ని గుర్తించినట్టుగా ఎస్పీ తెలిపారు. ఈ చర్యతో మావోయిస్టుల ఆయుధ తయారీ నెట్వర్క్ కు పెద్ద దెబ్బ తగిలిందని భద్రతా దళాలు పేర్కొన్నాయి. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భద్రతా దళాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. రైట్, ఈ ఆపరేషన్ కు సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. శివాని, మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులోని బాల్బోడి అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు జరిపిన సంయుక్త ఆపరేషన్ లో మావోయిస్టుల రహస్య ఆయుధ తయారీ కేంద్రాన్ని అయితే పూర్తిగా ధ్వంసం చేశారు. గడ్చిరోలి జిల్లా ఎస్పీ ఎం రమేష్ పర్యవేక్షణలో జరిగిన ఈ ఆపరేషన్ లో భారీగా ఆయుధాలు, యంత్రాలను స్వాధీనం అయితే చేసుకున్నారు. గడ్చిరోలి పోలీసులతో పాటు ఇటు C60 కమాండోలు, ప్రాణహిత స్పెషల్ ఆపరేషన్ టీమ్స్, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్స్ తో పాటు కేంద్రీయ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అయితే సంయుక్తంగా ఈ తవ్వకాలను అయితే జరిపారు. నక్సలైల్ వారోత్సవాలతో పాటు ఎన్నికల సమయంలో భద్రతా దళాలపై దాడులు చేయడానికి మావోయిస్టులు భూమిలో దాచిన ఆయుధ సామాగ్రిని అయితే పూర్తిగా నిర్మూలించారు. స్వాధీనం చేసుకున్న ముఖ్యమైన సామాగ్రి కూడా పూర్తిగా భూమి అడుగున రహస్యంగా ఉంచిన సుమారు 5 నుంచి 6 టన్నుల బరువున్న విడిభాగాలతో పాటు యంత్రాలను అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. ఈ ధ్వంసం చేసిన వాటిలో భారీ లేత్ మిషన్ తో పాటు ఆయుధాల తయారీకి వాడే 5 నుంచి 6 టన్నుల బరువైన భారీ యంత్రంతో పాటు డ్రిల్లింగ్ మిషన్, 150 క్లైమోర్ మెయిన్లు మరియు తో పాటు ఇటు బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ సంబంధించినటువంటి పైపులు, 220 సంఖ్యలో ఉన్న 12 బోర్ తుపాకీ పైపులు, 20 రైఫిల్ రాడ్లకు సంబంధించినటువంటి మెటల్ సిస్టమ్ అయితే వారైతే స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఇటు మావోయిస్టులకు సంబంధించినటువంటి విప్లవ సాహిత్య పుస్తకాలను కూడా పోలీసులు అయితే ధ్వంసం చేశారు. గడ్చిరోలి జిల్లాలో ఇటీవల ప్రారంభించిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్ ద్వారా లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఇచ్చిన ఖచ్చితమైన సమాచారం ఆధారంగానే ఈ రహస్య స్థావరాన్ని కనుగొన్నట్టుగానైతే ఎస్పీ చెప్పిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. భారీ రికవరీ తోటి అయితే మావోయిస్టుల సాయుధ నెట్వర్క్ తో పాటు వారి ఆయుధ తయారీకి మౌలిక వసతులకైతే పెద్ద దెబ్బ తగిలిందని కూడా భద్రతా దళాలు అయితే ఇటు భద్రతా దళాలు ఎస్పీ చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. శివాని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలో